Greetings to all in the name of Jesus Christ. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ వందనాలు. We as a family feel so privileged to enjoy your concern, your love, your care to come and also to be with you. కుటుంబంగా మేము మీరు అందించిన మీ ప్రేమ, సహవాసము, ఆప్యాయత, మీరు మా పట్ల చూపిన శ్రద్ధ, వీటన్నిటిని బట్టి ప్రత్యేకమైన వందనాలు God తెలియజేస్తున్నాను. has been so good to me. దేవుడు నా పట్ల ఎంతగానో మేలు చేస్తూ ఉన్నాడు. Last 50 years I had the privilege of having fellowship with people of Andhra Pradesh. గత 50 సంవత్సరాలుగా ఆంధ్రాలో ఉంటున్న పరిశుద్ధులతో సహవాసం కలిగి ఉండటం సహాయం చేశాడు. Many more people know me in Andhra Pradesh than any state in India. బహుశా భారతదేశంలో మరే ఇతర రాష్ట్రం కంటే కూడా ఆంధ్రప్రదేశ్ లోనే ఎక్కువ మంది నన్ను ఎరిగి ఉన్నారు. Praise God for that. దాని గురించి దేవుణ్ణి స్తుతిస్తున్నాను. Now this time we were together to come and thank you for this invitation. ఈ విధంగా మీ మధ్య ఉండటానికి నేను ఎంతో సంతోషిస్తున్నాను. మీరు నాకు అందించిన ఆహ్వానాన్ని బట్టి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. We are truly thankful to the Lord for all of you, especially the YMCA assembly and the neighboring assembly, standing for the word of God and for the testimony of our Lord Jesus Christ. దేవుని వాక్యం నిమిత్తమై, మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క సాక్ష్యం నిమిత్తమై, మరి ముఖ్యంగా YMCA సంఘం, అదే విధంగా ఇతర సంఘాల వారు, ఇక్కడ ఉన్న ఇతర సంఘాల వారు నిలబడటాన్ని బట్టి దేవుని ఎంతగానో స్తుతిస్తున్నాను. Your word reaches around the different districts. From this, your love, your care, your messages reach many other places all around the world. మీ సంఘం యొక్క ప్రేమ, మీ సంఘం యొక్క సహవాసము, ఆప్యాయత, ఇవన్నీ కూడా మిగతా జిల్లాల వారికి, మరి ఇతర దేశాల్లో ఉన్న వారికి కూడా అందించబడుతున్నదని నేను ఎంతగానో సంతోషిస్తున్నాను. We wonder, that you cook food and you bring it and serve all these 3 days, all the time. You by yourself, and still you come to the meeting. సంఘస్థులే మరి ఈ వంటను సిద్ధపరిచి 3 దినాలు మరి అన్ని పూట్ల భోజనాన్ని సిద్ధపరిచి మరలా తీసుకొని వచ్చి వడ్డించి మరలా అదే సమయంలో కూడికకు కూడా హాజరవడం అనేది నాకు ఎంతో ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. God bless you. Continue to be abounding in the work of God. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. మరి దేవుని పనిలో ఇంకను వర్ధిల్లునట్లుగా నేను ఆశిస్తున్నాను. We desire your prayers, your love in the days to come. రాబోయే దినాల్లో కూడా మీ ప్రేమను, అదే విధంగా మీ ప్రార్థనను నేను కోరుతున్నాను. Also privileged to share God's word with the servant of God from Chennai. మరి చెన్నై నుంచి వచ్చిన దేవుని సేవకులతో కలిసి వాక్యం అందించడం అనేది నాకు ఎంతో ఆధిక్యతగా భావిస్తున్నాను. May God bless us together. మేమిరువురం పరిచయం చేసుకుంటుండగా దేవుడు We have began to say a few things, dig into just the book of Galatians. మనము మరి గలతీ పత్రికలోని కొన్ని విషయాలు అందులో లోతుల్లోనికి త్రవ్వి నేర్చుకున్న ప్రారంభించాం. I request you to pray that the Lord might speak to us even this morning. Is concerned for us. ఈ ఉదయకాలం కూడా ప్రభు మనతో మాట్లాడలాగున మీ ప్రార్థన నేను కోరుతున్నాను. Just as other epistles, this is an epistle that is talking about our Lord's concern for His churches. మిగతా పత్రికల వలె ఈ పత్రిక కూడా సంఘముల యందు ప్రభువుకున్న చింతన గురించి మాట్లాడుతున్నది. At the same time, అదే సమయంలో this is also the concern of God's servant, the Apostle Paul, concerning the churches that he was instrumental in to be established. అదే సమయంలో మరి అపోస్తలుడైన పౌలును దేవుడు వాడుకొని ఏ సంఘాలను ప్రారంభించడానికి ఉపయోగించాడో ఆ సంఘాల యందు ఆయనకున్న చింతన గురించి కూడా తెలియజేస్తున్నాడు. He was so deeply concerned about that. ఈ విషయంలో ఆయన ఎంతగానో తీవ్రంగా మదన పడుతున్నాడు. Chapter 1 verse 6 onwards we will see that.
మొదటి అధ్యాయం 6వ వచనం నుంచి మనం అది He చూస్తున్నాం. was marveling the way that they turned away from the Lord, వారు from the grace of God. ఎంత త్వరగా దేవుని కృపను విడిచి ప్రక్కకు పోతున్నారు అనే విషయాన్ని ఆయన చూసి ఎంతో ఆశ్చర్యపోతున్నారు. Chapter 4 4వ అధ్యాయం and verse 19. 19వ వచనం. That is a beautiful. ఇది ఎంతో అద్భుతమైన What వచనం. kind of concern that Apostle Paul has had. మరి అపోస్తలుడైన పౌలు ఎలాంటి ఆశ కలిగి ఉన్నారు. His own people, his own children, they were saved by his prayerful effort. మరి తను ప్రార్థనా పూర్వకంగా పడిన ప్రయాస ద్వారా ఎవరైతే రక్షింపబడ్డారో వారు తన సొంత పిల్లలు అన్నట్లుగా భావిస్తున్నారు. What is the meaning of the verse 19 of chapter 4? 4వ అధ్యాయం 19వ వచనానికి ఉన్న భావం ఏంటిది? Some people think this is the concern of an evangelist to have people to be saved. ప్రజలు రక్షింపబడాలి అనేది కేవలం సువార్థికులకు చెందిన పని అని కొంతమంది భావిస్తారు. They labor, they work in order to have many children for the kingdom of our Lord. మన ప్రభువైన యేసు యొక్క రాజ్యంలోనికి చేర్చబడటానికి సువార్థికులు ఎంతో ప్రయాసపడి పని చేస్తారు. But this is not a concern of an evangelist. It is a concern of a father, a spiritual father. Or just to say, it is a concern of an elder of an assembly. మనము ఇది ఒక సువార్థికుని యొక్క హృదయ భారం మాత్రమే కాదు, కానీ మరి ఒక ఆత్మీయ తండ్రి యొక్క భారము అని కూడా చెప్పుకోవచ్చు. Or just to say that it is a concern of an evangelist for the people who were saved by his ministry. తన పరిచర్య ద్వారా ఎవరైతే రక్షింపబడ్డారో ఆ వారిని బట్టి ఈ సువార్థికునికి ఉన్న భారము అని మనం చెప్పుకోవచ్చు. That is why he says, my children, my little children. అందుకనే నా పిల్లలారా, నా చిన్న పిల్లలారా అంటున్నాడు. I labor for you. మీ గురించి నేను ప్రయాసపడుతున్నాను. For what he is laboring for? దేని గురించి ప్రయాసపడుతున్నాడు? That I labor in birth again until Christ is formed in you. క్రీస్తు స్వరూపము మీ అందు ఏర్పడు వరకు మీ విషయమై మరలా నాకు ప్రసవ. Sisters, ladies, mothers, they labor to bear or to give birth to the children. సహోదరులు, స్త్రీలు మరి పిల్లలను కనటానికి వారు ప్రసవ వేదన పడతారు. That is essential. అది అవసరం కూడా. But at the same time, అదే సమయంలో that labor that the mother is having is not just finished after the child is born. ఆ ప్రసవ వేదన తల్లి ఏదైతే కలిగి ఉంటుందో ఆ ప్రసవ వేదన పిల్లవాడు పుట్టిన వెంటతోనే అయిపోదు. That labor, that the pain continues, that until she expects the child to be formed in the way that she wants to be or father wants to be. ఆమె గాని తండ్రి గాని ఎలాగైతే ఆ బిడ్డ ఎలాగైతే ఉండాలనుకుంటారో ఆ విధంగా అతను పరిణామం చెందేంత వరకు కూడా ఈ ప్రసవ వేదన కొనసాగుతుంది. What is he laboring for? దేని కొరకు ప్రసవ వేదన పడుతున్నాడు? They may be like Christ. వాళ్ళు క్రీస్తు స్వరూపం, క్రీస్తు వలె ఉంటారు. I labor again in birth. మరలా మీ కొరకు ప్రసవ వేదన పడుతున్నారు. Sir, what are you laboring again for in birth? మరలా పుట్టుక కోసం మీరు ఎందుకు ప్రసవ వేదన పడుతున్నారు? My children whom I have brought to the Lord. నా పిల్లలు ఎవరైతే ఉన్నారో వారిని నేను ప్రభు యొద్దకు తెచ్చి I ఉండగా want them to be like Christ. వారు క్రీస్తు వలె ఉండాలని ఆశిస్తున్నారు. That they may all live and behave and serve like Christ. వారు క్రీస్తు వలె జీవించి ఆయన వలె ప్రవర్తించి ఆయన వలె ఉండాలనేది ఆయన అపేక్ష. That should be the desire of every father and mother here. ఇక్కడ ఉంటున్న ప్రతి తండ్రికి తల్లికి ఉండే భారం అదే కదా. All of us have children. మనందరికి పిల్లలు ఉన్నారు. Some of us have grandchildren. మన కొంతమందికి మరి మనవ సంతానం ఉన్నారు. We have four. వారికైతే నలుగురు. What should be the concern? ఇప్పుడు వారికి ఉండాల్సిన It is చిత్త not that we gave birth to them. వారికి జన్మనిచ్చింది నిజమే, That is not enough. అయితే అంతటితో We అయిపోలేదు. continuously labor in vain for them. అయితే వారి నిమిత్తమై నిరంతరము ఆ ప్రసవ వేదన ప్రయాస కొనసాగుతుంది. That they may be like Christ
in this wicked and sinful world. ఈ పాపపు దుష్ట లోకంలో క్రీస్తు వలె ఉండాలని ఆ తృష్ణ వారికి ఉంటుంది. Do you have the labor? మనలో ఆ ప్రసవ వేదన ఉన్నదా? Do you have that pain in your heart for your children? మన పిల్లల ఎడల మన హృదయాల్లో అలాంటి భారం ఉన్నదా? Many of us God servants here అనేక మంది మనలో ఇక్కడ దేవుని సేవకులు think ఉన్నారు. that we share gospel and bring children, people to the Lord, to the assembly. మనము దేవుని సువార్తను ప్రకటించి అనేక మందిని సంఘంలోనికి చేరుస్తాం అనుకుంటాం. And we baptize them వారికి బాప్తిస్మం ఇస్తాం, and we teach them. వారికి బోధిస్తాం. If they come on Sunday, వారు ఆదివారం వస్తే, and few people on Wednesday meeting, కొంతమంది బుధవారం కూడికి వస్తే we think of very good. మంచిదే అనుకుంటాం. Good assembly. మంచి సంఘం Is అనుకుంటాం. that the apostle is teaching? ఇక్కడ పత్రిక బోధిస్తున్నది. Is that apostle is marveling again about them? మరి ఈ విషయాన్ని గురించి అపోస్తలుడు ఆశ్చర్యపోతున్నాడా? He expected them to be like Christ. వారు క్రీస్తు వలె ఉండాలనేది ఆయన గాఢమైన అపేక్ష. But he sees that slowly and gradually, in doctrinally and practically, they are going away from it. బోధ విషయంలో, అనుదిన జీవితం జీవించే విషయంలో వారు నిదానంగా తొలగిపోతున్నారనేది పౌలు కనబడుతున్నది. In verse 20, 20వ he says, I would go to any extent to see my children just like, they resemble the character of the world. మన ప్రభు యొక్క స్వరూపం వారిలో కనబడేంత వరకు నేను ఎంత వరకైనా వారి కోసం వెళ్తాను అంటున్నాడు. Lord, ప్రభు, all my children, నా పిల్లలందరూ, all our grandchildren, మన మనుమ సంతానం అంతా, they may be all conformed to the image of your son. మీ ప్రియ కుమారుని యొక్క స్వరూపంలోనికి వారు మార్చబడాలి. Let them be like Christ in this sinful and crooked world. ప్రభువా, ఈ వంకరతనంతో కూడిన దుష్టలోకంలో క్రీస్తు వలె వారు ఉండనీయండి. So repeatedly he is having in strong but pain for the people. మరలా ఆయనకు ఈ ప్రసవ వేదన అనేది దీని విషయమై కలుగుచున్నది. I recommend that pain to everyone present this morning. ఈ ఉదయకాలం ఇక్కడ ఉన్న వారి అందరిలో అలాంటి భారము హృదయంలో ఉండాలనేది నేను That should be the personal pain of heart in the heart of every child of God. ప్రతి దేవుని బిడ్డ హృదయంలో ఉండాల్సిన భారం ఇది. Lord, I'm saved. I'm baptized. Member of the church. నేను రక్షింపబడ్డాను ప్రభువా, బాప్తిస్మం పొందాను, సంఘంలో సభ్యుడిగా ఉన్నాను. But in my practical way, అయితే నా అనుదిన జీవితంలో am I going away from you, Lord? ప్రభువా, నేను నీ నుంచి దూరంగా వెళ్తున్నానా? Do I break your heart every day with my life? నా జీవితం ద్వారా నీ హృదయానికి ప్రతిరోజు నొప్పి కలిగిస్తున్నానా? Lord, by the grace you add days and blessing, but am I bringing dishonor to you? ప్రభువా, మీ కృప ద్వారా నా జీవితానికి దినములు పొడిగిస్తూ ఉన్నావు. అయితే అదే జీవితంతో నీకు మరి నీ నామానికి అపవిత్రత కలిగిస్తున్నాను. Not only in Galatians, గలతీ పత్రికలో మాత్రమే కాదు, he writes about that. అన్ని పత్రికల్లో కూడా ఇదే భావంతో రాస్తున్నాడు. And he, in this epistle, ఈ పత్రికలో he writes down some of the things that made them gradually grow away from the Lord. మరి ఏ విషయాల్లో వారు ప్రభు నుంచి దూరంగా వెళ్తున్నారో ఆ విషయాల గురించి ప్రస్తావిస్తున్నారు. We were listening that Christ gave himself for us. మనం ఇంతకు ముందే విన్నాము, ప్రభు మన కొరకు తను తాను అప్పగించుకున్నాడు. Loved us and gave himself for us. ఆయన మనలను ప్రేమించి తను తాను మన కొరకై అప్పగించుకున్నాడు. Why he gave himself? ఎందుకు తను తాను అప్పగించుకున్నాడు? Why he gave himself? ఎందుకు? To make us free. మనలను విడిపించటానికి. How many times the word freedom is mentioned in the book of Galatians? గలతీ పత్రికలో స్వాతంత్ర్యము అనే పదము ఎన్నిసార్లు మరలా వాడబడి. Once slaves of sin, ఒకప్పుడు పాపమునకు దాసులమై, slaves of Satan, సాతాను దాసులమై, slaves of the fleshly deeds. మరి శరీర కార్యముల యొక్క దాసులమై ఉన్నాం. Yesterday, నిన్న దినం chapter 2 2వ అధ్యాయం and verse 4, spies have come into the church of God సంఘంలోనికి వేగు చూచేవారు వచ్చారు. to steal away, to take away our liberty which is in Christ. క్రీస్తులో మనకున్న స్వాతంత్ర్యమును వారు తీసి చెరపట్టుకొని పోవాలని. Satan doesn't want, the world doesn't want that we live in liberty with Christ.
క్రీస్తులో మనం స్వాతంత్ర్యము కలిగి జీవించాలనేది సాతానుకి ఇష్టం కాదు. Chapter 5. 5వ I అధ్యాయం. don't know, I am speaking this morning in an orderly way. Pray that the Lord's will guide our thoughts. ఈ ఉదయకాలం నేను క్రమ పద్ధతిలో మాట్లాడుతున్నానో లేదో తెలియదు, అయినా ఆత్మ నడిపించలాగిన. Chapter 5 again 5వ అధ్యాయము and verse 1. మొదట వచనం. This is a commandment to every child of God. ప్రతి దేవుని బిడ్డకు ఇది ఇవ్వబడిన ఆజ్ఞ. Christ has given the liberty. క్రీస్తు మనకు స్వాతంత్రం What అనుగ్రహించాడు. are we to do? మనం ఏం We చేయాలి? don't make an opportunity to live in sin. అది మనము పాపములో జీవించుటకు హేతువు కారాదు. Chapter 5 verse 1. 5వ అధ్యాయం మొదటి వచనం. Stand fast therefore in the liberty by which Christ has made us free. క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉండగా ఆ స్వాతంత్ర్యంలో స్థిరముగా He has taken the yoke of Satan. ఆ దాస్యమును కాడి క్రింద నుండి మనను పక్కకు Taken the slavery of sin from us. మన జీవితాల్లో పాపపు దాస్యత్వం నుంచి బయటకు So తీసుకొచ్చాడు. what is the message? ఇక్కడ ఉన్న వర్తమానం Every one of us మనలో ప్రతి ఒక్కరికి కూడా do not be entangled again by the yoke of bondage. మరలా దాస్యమును కాడి క్రింద చిక్కు కొనకుడి. But did you hear that? విన్నారా మాట? Is that everybody listening? ప్రతి ఒక్కరు వింటున్నారా? Do not entangle yourself. మరలా ఆ పాపపు స్థితిలోని Satan and the world will try to put the old yoke upon us. Try to put it upon us. సాతాను లోకము ఆ పాత కాడి ఏదైతే ఉందో తిరిగి మన మీద వేయడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. Though a child of God, మనం దేవుని పిల్లలమైనప్పటికీ trying to live like the prodigal son. మరి తప్పిపోయిన కుమారుల వలె జీవించుతున్నామా? Belong to the Father. మనం తండ్రికి But చెందిన. where is he now? అయితే He is with the pigs. ఆయన మరి ఎక్కడున్నాడు? బంధువులతో ఉన్నాడు. That is the story of many of the brethren assembly people today. ఈ దినాల్లో అనేక బ్రదర్ అండ్ సంఘాల సహవాసంలో ఉంటున్న వారి పరిస్థితి ఇది. They have to set aside those things, sold those things that the Father had reserved for them. వారికి తండ్రి ఏదైతే ఏర్పరిచాడో వాటిని ప్రక్కకు పెట్టి వాటిని అమ్మి వేసిన స్థితిలో ఉన్నారు. Stand fast in the liberty. ఏ స్వాతంత్రం అయితే ఇచ్చాడో దాంట్లో స్థిరముగా ఉండు. Shall we read one more verse? ఇంకో వచనం చదువుతామా? And verse 13. 13వ వచనం. Chapter 5 5వ అధ్యాయం 13వ వచనం. and verse 13. 13వ వచనం. Please read. సహోదరులారా, మీరు స్వతంత్రులుగా ఉండుటకు పిలువబడితిరి. అయితే ఒక మాట, ఆ స్వాతంత్ర్యమును శారీరక క్రియలకు హేతువు చేసుకొనక ప్రేమ కలిగిన వారి ఒకరికొకడు దాసులై ఉండుడి. Free to live for the Lord. ప్రభు కొరకు స్వతంత్రులుగా. Free that we don't have to do sin and serve the world and Satan. మనకి ఇవ్వబడిన స్వాతంత్రమును పాపము చేయుటకు సాతానుకు లోకముకు దాస్యము చేయటానికి కాదు. You have been called to liberty. మనము స్వతంత్రులుగా ఉండుటకు పిలువబడ్డాం. Paid everything. ప్రభు మన కొరకు అంతా చెల్లించాడు. He took away the yoke and he suffered on the cross for that. మరి మన మీద ఉన్న ఆ కాడిని ఆయన తీసుకొని దాని నిమిత్తమై సిలువలో శ్రమ పొందాడు. So these are the repeatedly instructions that you are liberated, you are made free, you have the liberty. Stand fast in that. మీరు స్వతంత్రులుగా చేయబడ్డారు, స్వాతంత్రము కలిగింది, విడిపించబడ్డారని తరచూ చెప్తూ మరి ప్రభు కొరకు స్థిరముగా ఉండండి అంటున్నారు. Yesterday we will go back to ourselves. నిన్నటి దినాన మనం ఏదైతే ప్రారంభించామో దానికి Not only the introduction but the main part of the message also be profitable to everyone. ఈ ప్రారంభ వచనాలే కాదు కానీ ముఖ్యాంశం కూడా మనకు ప్రయోజనకరంగా ఉండలాగా. One of the great deliverance that the Lord has given to us yesterday, we looked in that He has delivered us from the false brethren. మరి కపట సహోదరుల నుంచి మనలను తప్పించాడు అనేది కూడా ఒక గొప్ప విడుదలని నిన్నటి దినాన్ని చూసాం. What do they call themselves? వారు తమను తాము ఏమని పిలుచుకుంటారు? సహోదరులు అనుకుంటారు. Brethren. బ్రదరన్ అంటారు. The word of God says false brethren. అయితే దేవుని వాక్యము వారు కపట సహోదరులు. They have secretly come in. వారు రహస్యంగా చొరబడ్డారు. They crept in. వారు చొచ్చుకొని వచ్చారు. They tried to take away the liberty of God's people. దేవుని ప్రజల యొక్క స్వాతంత్ర్యమును తీసుకొని వెళ్ళ చూస్తున్నారు. Praise God. Apostle Paul, by his own testimony, he says,
we have not yielded to them for an hour. అపోస్తలుడైన పౌలు తన సొంత సాక్ష్యంలో వారికి మేము ఒక్క గడియైనను లోబట్టుకు ఒప్పుకొనలేదు అంటున్నారు. Christ and his cross is not alone. మరి క్రీస్తు ఆయన శిలువ అనేది ఒంటరి కాదు. We will not go back to those. మరి వాటికి తిరిగి వెళ్ళలేదు. Shall we look into the other thing some of the other things that are mentioned in this? ఈ పత్రికలో ఉంటున్న మరికొన్ని విషయాలు చూద్దాం. Chapter 2 2వ అధ్యాయం and verse 6 onwards. 6వ వచనం నుంచి ఎన్నికైన వారు Not to every passage. ఇక్కడ ఉన్న భాగం చూస్తే Maybe we will read verse 6, brother. 6వ వచనం చదువుదాం. ఎన్నికైన వారుగా ఎంచబడిన వారి వద్ద నేనేమీ నేర్చుకొనలేదు, వారెంతటి వారైనను నాకు లక్ష్యం లేదు. దేవుడు నరుని వేషము చూడడు, ఆ ఎన్నికైన వారు నాకేమీ ఉపదేశింపలేదు. God shows personal favoritism to no man. దేవుడు ఎవరిని లక్ష్యము చేయడు. One of the things that the Lord wants us to be delivered from is that showing favoritism. మరి ఒక విషయం ఏంటంటే ఒకరి ఎడల మరి మనం పక్షపాతం చూపించడం. Favoritism. పక్షపాతం. Favoring some people and not favoring other people. కొంతమందిని సానుకూలంగా చూడటం, మరి కొంతమందిని ప్రతికూలంగా చూడటం. Judaism was known for it. ఆ యూదా మతము దీనికి మరి ఎంతో పేరుగా. They could only look through one view, one eye. వారు కేవలం ఒకే కను దృష్టితో They thought that God is only favorable to Jewish people and Jews alone. వారు ఏమనుకుంటారంటే దేవుడు కేవలం యూదా వారికి, యూదా మతస్థులకు మాత్రమే ఆయన పక్షపాతం వహించారు. They thought all Gentiles are dogs and they are firewood for heaven, for hell. అన్ని జనులందరూ కూడా కుక్కలు వంటి వారు, నరకాగ్నికి వారు కట్టెల్లాగా ఉపయోగపడతారు అనుకుంటారు. That was a big problem. ఇది గొప్ప It is సమస్య. true that God has used them and given them the scriptures. God has sent the prophets and they know the scriptures. వారికి దేవుడు లేఖనాలను ఇచ్చాడు, ప్రవక్తలను పంపించాడు, వారి ద్వారా తన మాటలు ఇచ్చాడు. One of the message of the book of Galatians is that God shows no favoritism for neither Jewish people nor for Gentile people. మరి యూదా వారి పట్ల గాని అన్ని జనుల పక్షాన గాని దేవుడు ఏ మాత్రము పక్షపాతము చూపడు అనేది గలతీ పత్రిక యొక్క ఒక పాఠం. Verse 7. 7వ వచనం చూడండి. Gospel is for uncircumcised people and gospel is for circumcised people. సువార్త అనేది సున్నతి పొందిన వారికి, సున్నతి పొందని వారికి, ఇరువురికి చెందినది. Some people think it is only for white people and not for black people. కొంతమంది ఈ సువార్త అనేది శ్వేత జాతీయులకు, నల్ల జాతి వారికి కాదు It is అనుకుంటారు. only for high caste people, not for the lower people. ఇది మరి ఉన్నత కులాల వారికి చెందింది, తక్కువ కులాల వారికి కాదు అనుకుంటారు. I don't know the extent of favoritism that can go into many areas. మరి ఈ పక్షపాతం అనేది ఎన్నెన్ని రంగాల్లో చొప్పించుకుంటుందో నేను చెప్పలేను. Even inside the assembly, there will be favoritism, groupism. This group, that group, man, will people belong to that elder and to other people. మరి సంఘము లోపల కూడా మరి ఈ వర్గ భేదాలు, గుంపులనే ఉంటాయి. కొంతమంది ఈ పెద్దకి చెందిన వారు, కొంతమంది ఆ పెద్దకి చెందిన వారు అనుకుంటూ ఉంటారు. To such people, he says, are you God's children? మరి అలాంటి వారితో Don't you know that your father shows no favoritism to anybody? మీరు దేవుని పిల్లలా, మీకు తెలియదా మీ దేవుడు, తండ్రి అయిన దేవుడు పక్షపాతం చూపడం? Don't you know the Son of God has given himself for the whole world? మరి మీకు తెలియదా దేవుని కుమారుడు సర్వ లోకముల కొరకై తన ప్రాణం అర్పించాడని? They thought that the gospel is only limited to the boundaries of Israel. మరి వారు ఏమనుకున్నారంటే ఈ సువార్త అనేది కేవలము
ఇశ్రాయేలు సరిహద్దుల్లో మాత్రమే అంటున్నారు. But praise God, అయితే it దేవుడు goes to the whole world. ఇది లోకమంతటికి వెళ్ళింది. It is to religious people and irreligious people. ఇది మత భక్తి పాటించే వారికి, మత భక్తి పాటించని వారికి కూడా We చెందినది. don't have to explain so many things. అవన్నీ వివరించాల్సిన అవసరం Not లేదు. only God has prepared a salvation for everybody, ప్రతి ఒక్కరికి దేవుడు రక్షణ సిద్ధపరచడం మాత్రమే కాదు, and He is working through individuals to every nation, tongue, and region. ప్రతి భాష, ప్రతి ప్రాంతము, ప్రతి దేశంలో ఉండే ప్రతి వ్యక్తి ద్వారా దేవుడు తన పనిని చేస్తున్నాడు. To circumcise people, God sent Peter and other apostles. సున్నతి పొందిన వారి యొద్దకి దేవుడు పేతురును మిగతా శిష్యులను That పంపించాడు. is what here, that is what he said. ఇక్కడ అదే Apostle Paul and other people were sent to the uncircumcised people. అపోస్తలుడైన పౌలు మిగతా వారైతే సున్నతి పొందని వారి యొద్దకు పంపించబడ్డారు. And the message is this: వర్తమానం ఇదే. whether it is Paul or Peter, పౌలైనా పేతురైనా, whether it is Jewish people and non-Jewish people all around the world. ఆ లోకమంతటా విస్తరించి ఉన్న యూదులైనా యూదేతరులైనా. Verse 8, 8వ వచనం, verse 9. 9వ వచనం, What is happening? What is evangelism? ఈ సువార్త అంటే ఏమిటి? What is the work of the God in the assembly of God? దేవుని సంఘములో దేవుడు చేసే పని ఏంటిది? What is the word ministry that you think? మనము ఆచరించే దేవుని వాక్య పరిచర్య అంటే ఏంటిది? It is not just a man standing or an elder standing and saying a few things from the scriptures. కేవలం ఒక సేవకుడు గాని ఒక సంఘ పెద్ద లేచి నిలబడి కొన్ని వచనాలు చదివి వాక్యం A man అందించాడు. of God stands and speaks. అది దేవుని సేవకుడు లేచి వాక్యం అందించడం Look వరకు at కాదు. verse 8. అయితే 8వ Whether వచనం, it is Paul or Peter. ఆ పౌలైనా పేతురైనా, I like that verse. ఈ మాట నాకు Let ఇష్టం. that be the experience of every servant of God and child of God. మరి ఇది ప్రతి ఒక్కరికి, ప్రతి పరిశుద్ధునికి ఉండాల్సిన అనుభవం. God effectively walks through His sons. దేవుడు మరి Verse 8. 8వ వచనంలో సమర్థవంతంగా తన పరిశుద్ధుల మధ్య సంచరిస్తున్నాడు. He works in us. ఆయన మనలో పని He చేస్తున్నాడు. effectively conveys His message. ఆయన సమర్థవంతంగా తన సందేశాన్ని ఇస్తున్నాడు. It is not that we are doing. God is working. మనము చేసేది కాదు, మన ద్వారా దేవుడు పని చేస్తున్నాడు. Now who are we? మనం ఎవరము? We are workers together with Christ. మరి క్రీస్తుతో కూడా దేవుని జత పనివారు. Is that God only walks through Paul and Peter? దేవుడు కేవలం పౌలు పేతురుతో మాత్రమే పని చేస్తాడా? Verse 9. 9వ He వచనం, walks through James. యాకోబు ద్వారా, And those the pillars of the church, to them also He walks through them. ఆ వారు సంఘమునకు స్తంభములుగా ఎంచబడి ఉంటుండగా వారి ద్వారా కూడా పనిచేస్తారు. Not only He walks through them, వారి ద్వారా పని చేయటం He మాత్రమే కాదు, gives special ability, that is grace, to different people. Verse, which is the verse, verse 9. 9వ వచనంలో ఆయన ప్రతి ఒక్కరికి తన కృపా సామర్థ్యమును అనుగ్రహిస్తారు. How many of you remind ourselves that it is not me, it is Christ doing His work. మనలో ఎంతమంది నేను కాదు, క్రీస్తే నా ద్వారా పని చేస్తున్నాడు. Whether it is mother or father, తల్లి అయినా తండ్రి అయినా, whether it is the elders or the evangelists or other gifted people, it is God working for us. పెద్దలైనా సువార్థికులైనా లేదా వరం కలిగిన వారైనా కేవలం వారందరి ద్వారా పనిచేస్తున్న That దేవుడే. should be the heart desire of every child. మరి దేవుని పిల్లలకు ఉండాల్సిన హృదయాభిలాష ఇదే. That is the teaching of book of Galatians. గలతీ పత్రిక It బోధిస్తున్నది is ఇదే. no longer I, but Christ lives in me and He does His work. ఇప్పుడు జీవించువాడు నేను కాదు, క్రీస్తే నా యందు జీవించున్నాడు. ఆయన తన పని నా ద్వారా చేస్తున్నాడు. Different ministry, ప్రతి వివిధ పరిచయం, whether at home or whether in the office, He works through me and works through you. ఇంటిలో అయినా ఆఫీసులో అయినా నా ద్వారా ఆయన పని చేస్తున్నాడు. Sister, brother, are you a government servant? ఆ సోదరులారా, మీరు ఎవరైనా గవర్నమెంట్ ఉద్యోగులుగా ఉన్నారా? He is working through you.
ఆయన మీ ద్వారా పనిచేస్తారు. Are you a businessman? మీరు He is working వ్యాపారం through you. మీ ద్వారా కూడా This పనిచేస్తారు. world, the earth and everything belongs to him. ఎందుకంటే లోకము భూమి సమస్తము ఆయనకి చెందినది. In a sense, saved or unsaved, God works and uses every man for the well-being of his planet. ఒక రకంగా చెప్పుకోవాలంటే ఈ భూగోళం యొక్క క్షేమం నిమిత్తమై వారు రక్షింపబడకపోయినా వారందరినీ తన సంకల్పం చొప్పున వాడుకుంటారు. To the political field, and especially book of Daniel says, he uses even the worst person to rule the people to accomplish his purpose. దానియేలు గ్రంథంలో మనం చూస్తే రాజకీయ రంగంలో అతి మరి చెడ్డవారిని కూడా తన సంకల్పాన్ని నెరవేర్చుకోవడానికి వాడుకుంటాడు. Grace was given to Peter. ఆ దేవుని కృప పేతురుకి ఇవ్వబడింది. And grace was given to Paul. పౌలు కూడా అదే కృప ఇవ్వబడింది. And what happened? ఏం జరిగింది? Another soul. మిగతా వారికి Let చూస్తే me just read few verses. కొన్ని వచనాలు చదువుదాం. After saying that grace was given, verse 7, Yeah. and on the contrary, when they saw the gospel of the uncircumcised had committed to me as the gospel for the circumcised. It was to Peter. Please read in verse 7. సున్నతి పొందిన వారికి అపోస్తలుడు అవుటకు పేతురుకు సామర్థ్యము కలుగ చేసిన వాడే అన్ని జనులకు అపోస్తలుడు అవుటకు నాకును సామర్థ్యము కలుగ చేసినని. There so, when grace is given to people, others, God gives and others see the grace. మరి దేవుడు ఎవరికైనా కృప ఇచ్చినట్లయితే మిగతా వారు ఆ కృపను వారిలో చూస్తారు. Now, earlier we said God is working in us. ఇంతకు ముందు చెప్పుకున్నాం దేవుడు మన ద్వారా పని చేస్తున్నాడు. Why God is working in us? ఎందుకు దేవుడు పని చేస్తున్నాడు? Others may see that God is working in that particular, through this man and this woman. ఈ స్త్రీ ఎందు కానీ ఈ పురుషుని ఎందు కానీ దేవుడు పని చేస్తున్నాడని మిగతా వారు చూచులాగన ఆ విధంగా ఇస్తున్నారు. Not only they saw, అంత మాత్రమే they కాదు, perceived the grace that had given to me. మరి Verse 9. 9వ వచనంలో నాకు ఇవ్వబడిన ఆ కృపను వారు చూచిరి. Thirdly, మూడవదిగా when they saw, they gave me and Barnabas the right hand of fellowship. అది చూచి నాకును బర్నబాకును వారు కుడి చేతిని ఇచ్చిరి. See, step by step, they saw, they perceived, and they gave the right hand of fellowship. ఇక్కడ క్రమాన్ని చూడండి, వారు చూచారు, కనుగొన్నారు, కుడి చేతిని ఇచ్చారు. What else is that? ఎలాగుంది? ఇంకా ఏముంది? Verse 10. 10వ వచనం. They desired, not that they commanded. The elders, the pillars of the church desired that we should remember the poor and so on. Verse 10. 10వ వచనంలో మనం చూస్తే ఆ సంఘములకు స్తంభములుగా ఎంచబడిన ఆ పెద్దలు వారు బీదలను జ్ఞాపకం చేసుకుని వాళ్ళని కోరారు కానీ ఆజ్ఞాపించలేదు. This is the kind of work that should be going on through our life. మన జీవితాల్లో ఇలాంటి జీవితం ఉండాలి. As we yield ourselves, మనము ఆయనకు అప్పగించుకునే Lord, I am just nothing. నేను ఒట్టివాడు I cannot save people. ప్రభా, నేను ప్రజలను రక్షించను. I cannot edify anybody. ఎవరికి నేను క్షేమాభివృద్ధి I కలుగు. yield myself. God works through me. నేను ప్రభువుకు అప్పగించుకొని ఉంటుండగా దేవుడే నా ద్వారా పని చేస్తున్నాడు. He gives me the ability. That is the grace of God. ఆయన నాకు సామర్థ్యం కలుగు చేయుచుండగా అది దేవుడిచ్చిన కృపయే. When God gives the ability and the grace, దేవుడు సామర్థ్యమును కృపను ఇచ్చినప్పుడు others see that. మిగతా వారు They చూస్తారు. perceive, they understand. This is the grace of God. వారు కనుగొని అర్థం చేసుకొని ఇది దేవుని కృప అనుకుంటారు. And they will give the right hand of fellowship. అప్పుడు వారు ఆ కుడి చేతిని సహవాసానికి సూచనగా ఇస్తారు. And later on, it is not commanding each other. Children of God do not command each other. Yes, it is said that, no. So, very prominent people, they desire. Please go and take care of the poor people as they visit and do the work. ఇక్కడ దేవుని పిల్లలను వారు ప్రఖ్యాతి గాంచిన వారైనా కూడా ఏ మాత్రం ఆజ్ఞాపించలేదు, కానీ కోరుతున్నారు, బ్రతిమాలుకుంటున్నారు. ఏమంటే మీరు వెళ్ళి పేదలను జ్ఞాపకం చేసుకోండి. It is not by somebody's effort or by favoritism. The work of God should be carried out. దేవుని పని అనేది పక్షపాతం చూపించడం ద్వారా
లేదా కొంతమంది పని చేయటం ద్వారా జరిగేది కాదు. Paul is nothing, Peter is nothing, but God's grace and his working through those people, and others see that and accept that. పౌలు వంటివాడే, పేతురు వంటివాడే, అయితే వారి ద్వారా దేవుడు పని చేయించుండగా మిగతా వారు ఆ పనిని వారి యందు చూస్తారు. Praise God, we are workers together. మనము ఆయనతో జత పనివారమై ఉన్నామని చెప్పుకుంటకు దేవుణ్ణి స్తుతిద్దాం. So as the fifth point, and I have seen that, he delivers from all personal favoritism. కాబట్టి ఐదవ విషయం ఏంటంటే మనము చూపించే ఆ వ్యక్తిగత పక్షపాతం నుంచి కూడా మనల్ని విడిపిస్తాడు. That is what that is the sixth point. Yeah, sixth point. Now to the seventh thing that I want to bring here. ఇప్పుడు ఏడవ విషయానికి వస్తున్నాను. As I was looking into the scriptures, లేఖనాల్లో చూస్తూ ఉండగా, just as he delivers from personal favoritism, he also delivers us from hypocrisy. మరి ఆ వ్యక్తిగత పక్షపాతం నుండి ఎలాగైతే విడిపిస్తాడో అదే విధంగా వేషధారణ నుంచి కూడా విడిపిస్తాడు. Whether it is Peter or any other servant of God or Paul, there can be chances that what is that? Is it that favorite, not only favoritism, but hypocrisy can come into it. ఆ పేతురైనా పౌలైనా మరి ఎవరైనా కూడా పక్షపాతం మాత్రమే కాదు, అదే విధంగా వేషధారణ కూడా వారిలోనికి చొచ్చుకొని రావచ్చు. Chapter 2. రెండవ అధ్యాయం verse 11 onwards. 11వ వచనం. Look at that beautiful passage. ఆ ఈ అద్భుతమైన భాగాన్ని చూడండి. Now Apostle Paul is now blaming Peter and as a hypocrite and criticizing him. ఇప్పుడు rebuking. అపోస్తలుడైన పౌలు పేతురును వేషధారిగా చెప్తూ దాని గురించి గద్దిస్తున్నాడు. Look at that verse. ఆ మాటను చూడండి. Who is Apostle Peter? పేతురు, అపోస్తలుడైన పేతురు ఎవరు? He is the first person in all the history of Christianity that the Lord said, no hypocrisy at all. No favoritism, no hypocrisy. క్రైస్తవ చరిత్రలో మొట్టమొదటి అపోస్తలుడైన ఆ పేతురుతో మొట్టమొదటిసారి మరి వేషధారణ వద్దు అని చెప్తున్నాడు దేవుడు. He received that first revelation. అది మొదటి ఆ ప్రత్యక్షత. Acts chapter 15. అపోస్తలుల కార్యములు 15వ అధ్యాయం chapter 10 and verse 15. అపోస్తలుల కార్యములు 10వ అధ్యాయము 15వ వచనం. As he was there in the house of Caesarea, the vision came and he said, kill and eat, and later on said, what God has cleansed, do not consider it to be unclean. కైసరియా ఇంటిలో ఉంటుండగా పేతురుకు ఒక దర్శనం ఇచ్చి మరి దేవుడు ఏదైతే మరి పవిత్రపరిచాడు వాటిని అపవిత్రములుగా ఎంచవద్దు, చంపి తినుము అని చెప్పి. He is the first apostle, to a Gentile person. మరి ఒక అన్య వ్యక్తికి పంపబడిన మొట్టమొదటి అపోస్తలుడు అని చెప్పి. It is true that Bible says Paul is the apostle to the Gentiles. మరి పౌలు అన్య జనులకు ఆ అపోస్తలుడు అని బైబిల్ చెప్తుంది. సరే, if you read book of Acts chapter 10, he is the first missionary, the first apostle to the Gentiles. అయితే అపోస్తలుల కార్యముల గ్రంథం చూసినట్లయితే అన్య జనుల యొద్దకు పంపింపబడిన మొట్టమొదటి అపోస్తలుడు పేతురుయే అని గమనిస్తాం. Peter, go receive those Gentile people and speak to them and serve them. మరి పేతురు నీవు వెళ్ళి ఆ అన్య జనులను చేర్చుకొని వారికి సేవ చేయి అని ఆజ్ఞాపించాడు. Not only that, అంత మాత్రమే కాదు, in Acts chapter 15, అపోస్తలుల కార్యములు 15వ అధ్యాయంలో verse 7 to 29, 7 నుంచి 29 వరకు చూసి, in Jerusalem council, ఆ యెరూషలేము యొక్క ఆ మండలిలో Peter, Paul and all the leaders got together and said, no more favoritism to anyone. మరి ఆ పేతురు మిగతా పెద్దవారుగా ఉంటున్న వారందరూ చేరి వచ్చి ఇక ఏ మాత్రము పక్షపాతము చూప తగదు అన్నాడు. Preach Christ.
క్రీస్తును ప్రకటి Anybody and everybody, ఎవరైనా గాని ఎంతమంది అయినా గాని, whoever comes, ఎవరు వచ్చినా receive them, వారిని చేర్చుకోండి, baptize them వారికి బాప్తిస్మయ్యుడి by faith, విశ్వాసం by grace alone, కేవలం కృప ద్వారా, through the hearing of God's word, దేవుని వాక్యము వినుడు ద్వారా they will be saved. వారు రక్షింపబడతారు. They are all children of God. వారందరూ దేవుని పిల్లలు. But after many days, అయితే అనేక now దినాలు Peter గడిచిన comes to Antioch. ఇప్పుడు పేతురు అంతియొక్కకు వస్తున్నాడు. Now he has known many things. The Lord has taught him many things. ఇప్పుడుకి ఈ సమయానికి పేతురుకు అనేక విషయాలు దేవుడు బోధించాడు. And he was staying, Antioch church was a Gentile church. అంతియొక్కలో ఉంటున్న సంఘము అన్య జనుల సంఘం అని అనుకోవచ్చు. He was eating with the Gentiles. ఆయన అన్య జనులతో కూర్చుండి భోజనం చేస్తున్నాడు. I understand he was very well mingling with them. మరి నాకు అర్థమవుతుంది ఏంటంటే వారందరితో కలిసి మెలిసి ఈ విధంగా ఉన్నారు. Chapter 2, రెండో అధ్యాయం verse 12. మరి 12వ వచనం. Certain people came from from Jerusalem, from James, and what happened? He separated himself. 3 things, fearing people, and he played ahead. మరి యాకోబు యొద్ద నుండి యెరూషలేము నుండి కొంతమంది వ్యక్తులు రాగా తన్ను తాను వారికి వేరుపరుచుకొని వారికి భయపడి వేషధారుడయ్యాడు. 3 things. 3. This can happen to anybody. ఇది ఎవరికైనా జరగవచ్చు. Man who knows the word of God, మరి దేవుని వాక్యం తెలిసిన వ్యక్తి అయినా rather than trying to please God, మరి దేవుణ్ణి సంతోషపెట్టడానికి బదులుగా he was trying to please the leaders and the other people. నాయకులను ఇతరులను సంతోషపెట్టడానికి He ప్రయత్నిస్తున్నాడు. started fearing certain. కొంతమందికి భయపడటం And because of that, he separated, from the Gentile people and acted as if I have nothing. I never eaten with those people. మరి ఆ విధంగా భయపడి ఎలాగైపోయాడంటే వారికి తాను వేరుపరుచుకొని అసలు వారితో కలిసే తినలేదు అన్నట్లుగా చూపిస్తున్నాడు. He said nothing to do with certain, uncircumcised. మరి ఈ సున్నతి పొందిన వారితో నాకు అసలు పనే లేదు, సంబంధమే లేదు అన్నట్లు. Verse 32 times he said that he played hypocrisy. 13వ వచనంలో 2 సార్లు అతడు వేషధారిగా ప్రవర్తించాడని చూస్తాడు. What a sad thing. ఎంత It విచారకరం. can happen to anybody. ఇది ఎవరికైనా సంభవించు. I don't know why he did that. ఎందుకు అలా చేశాడో నాకు తెలియదు. Maybe he thought that he will not be accepted anymore among the Jewish believers. ఒకవేళ మరి యూదా విశ్వాసుల మధ్య ఇక అంగీకరింపబడను అని He అనుకున్నాడు. may not have a proper opportunity to serve the Lord. మరి ప్రభువును సేవించడానికి ఇంకా అవకాశాలు రావేమో అనుకున్నాడేమో. But sad to say that the Bible says he acted against the knowledge of himself. అయితే మరి విచారకరమైన విషయం ఏంటంటే మరి తనకున్న అనుభవ జ్ఞానానికి వ్యతిరేకంగా ప్రవర్తించాడని బైబిల్ చెప్తుంది. Verse 14. 14వ వచనం. Apostle Paul saw that. అపోస్తలుడైన పౌలు దాన్ని చూశాడు. And what did he do? ఆయన ఏం చేశాడు? Verse 11. 11వ వచనం. Number 1. మొదటిగా He was playing. మరి Condemned him. మరి అతన్ని నిందించాడు. And he said, you play the play of hypocrisy. నీవు వేషధారిగా ప్రవర్తిస్తున్నావని చెప్పాడు. And verse 14. 14వ వచనంలో He straightforward, he rebuked him. మరి నేరుగా అతన్ని గద్దించాడు. Don't you know that you are the person who taught all these things? ఇవన్నీ బోధించిన వ్యక్తి నీవే కదా. Don't you know that the Lord has taught you these principles? ప్రభు ఇలాంటి బోధ మనకు నేర్పించాడని నీవే ఎరుగవా? Don't you know that the Jewish people are nowhere better than the Gentile people? మరి యూదా విశ్వాసులు అన్య జనుల విశ్వాసుల కంటే మరి ఇన్ని సంగతులు ఎరిగిన వారని నీకు తెలియదా? Don't you know that you have to love Jewish believers and also all the Gentile people? యూదా విశ్వాసులు అదే సమయంలో అన్య జనుల విశ్వాసులు అందరినీ కూడా ప్రేమించాలని. Peter, don't you know that you have to love both the high caste and the low caste and the lowest people? పేతురు, నీకు ఉన్నత వర్గాలను నిమ్న వర్గాలను ఒకే రకంగా ప్రేమించాలనే విషయం నీకు తెలియదా?
Even after giving this epistle, ఈ పత్రిక ఇచ్చిన తర్వాత కూడా when it is rebuked and corrected and known to all the people, still we make mistakes. మరి అది గద్దించబడి సరి చేయబడి అందరికీ చెప్పబడిన అప్పటికీ కూడా మనం ఇంకా తప్పులు చేస్తూనే ఉంటాం. He withstood him face to face. Verse 11. అతని నేను ముఖాముఖిగా And ఎదుర్కొంటాను. verse 14. Before all people, he was rebuked. అందరి ఎదుట అతనిని గద్దించి తిని. What a sad story. ఎంత విచారకరం. Now we need to be very careful in how we have fellowship with the other people in the assembly of God. దేవుని సంఘంలో మిగతా వారితో మనం ఎలా సహవాసం కలిగి ఉన్నాము అనే విషయంలో జాగ్రత్త కలిగి ఉండాలి. God also wants us to be freed from showing partiality to people. మరి ప్రజల ఎడల పక్షపాతం చూపించే వైఖరి నుంచి కూడా ప్రభు మనల్ని విడిపించాలని కోరుతున్నాం. Our eyes should be open as to how God works and through whom God works and our fellowship together. దేవుడు ఎలాగ పని చేస్తాడు, ఎవరి ద్వారా పని చేస్తాడు, ఎలాగ సహవాసం కలిగి ఉండాలి అనే విషయంలో మనము కన్నులు తెరిచి అర్థం చేసుకోవాలి. And we are made free. మనము స్వతంత్రులమై We are made free to serve the Lord. మనము ప్రభువుని సేవించడానికి స్వాతంత్రులమయ్యామా? How freedom came? ఎలాగ స్వాతంత్రం It is the వచ్చింది? work of the triune God. అది త్రిత్వమైన దేవుని పని. You know, in chapter 4, 4వ అధ్యాయంలో from verse 4 onwards, 4వ వచనం నుంచి it is the work of the triune God. ఇది త్రిత్వమై ఉన్న దేవుని యొక్క పని. God sent forth his son. దేవుడు తన కుమారుని పంపాడు. You know, chapter 4, verse 4. 4:4 ఉంది కదా. Christ became the Son of God, not because he was born of Mary, but God sent his son. మరి ఆయన క్రీస్తు మరియ గర్భాన జన్మించినందువలన దేవుని కుమారుడు కాలేదు, కానీ దేవుని కుమారుడై ఉండటం వలన దేవుని కుమారుడు He was in the bosom of the Father in all eternity. నిత్యత్వము కూడా దేవుని యొక్క రొమ్మున ఆనుకొని ఉన్నాడు. That Son of God, born of heaven, ఆ దేవుని కుమారుడు స్త్రీ గర్భమందు born under the law, మరి ఆ ధర్మశాస్త్రము ప్రకారం పుట్టాడు. and redeemed us. మరి ఆ ధర్మశాస్త్రం నుంచి మనల్ని విడిపించాడు. And because of that, దాన్ని బట్టి verse 6, 6వ an వచనం important verse that just I am referring to. మరి ముఖ్యమైన ఈ వచనం And we have become the sons. దాన్ని బట్టి మనం కుమారులమయ్యాం. Because Christ, God gave his son and he died, and we are adopted in the family of God. దేవుడు తన కుమారుని ఇవ్వగా ఆయన మరణించగా ఇప్పుడు దేవుని కుటుంబంలోనికి మనం దత్తత. Now verse 6, 6వ వచనం God not only sent his son, but verse 6, God also sent forth the Holy Spirit of his son into our hearts. 6వ వచనంలో మనం చూస్తే దేవుడు తన కుమారుని మాత్రమే పంపలేదు, ఆయనతో పాటుగా మన హృదయాల్లో ఉండటానికి తన పరిశుద్ధాత్మను పంపాడు. You know, maybe it is, God sent forth his son in verse 4, but in verse 6, God sent forth the spirit of his son into our hearts. 4వ వచనంలో దేవుడు తన కుమారుని పంపాడు, 6వ వచనంలో దేవుడు తన కుమారుని ఆత్మను మన That is why we are able to. అందుకనే మనం We are ప్రార్థించగలం. able to call him Abba, Father. అబ్బా తండ్రి ఆయనని అని ఆయన పిలగలరు. We are no longer slaves. మనం ఇప్పుడు ఎంత మాత్రము దాసులము. Verse 7, 7వ వచనంలో we are sons and heirs of God through Christ. మనము ఆయనకు కుమారులము, క్రీస్తు ద్వారా దేవునికి వారసులము. Chapter 5. 5వ అధ్యాయం. What is the freedom that we have to use? మనము మనకి ఇవ్వబడిన ఈ స్వాతంత్రము దేనికి వాడాలి? Not only freed from all sinfulness, మన పాపముల నుంచి మాత్రమే but విడిపించబడుతుంది, able to serve one another and serve the Lord with His great freedom. ఒకరికొకరు సేవించుకొనటానికి, ప్రభువుని సేవించడానికి ఈ స్వాతంత్రం మనకి ఇవ్వబడింది. Chapter 5 5వ అధ్యాయం and verse 5. 5వ వచనం. Within the time span, we will just look at a few verses and stop now. మనకున్న సమయంలోనే కొన్ని వచనాలు చూసి ముగించుకుందాం. And through the Holy Spirit, ఆత్మ ద్వారా we hope for the righteousness by faith. నీతి కలుగునను నిరీక్షణ మనకు We look సఫలమవుతుంది. for the great hope.
ఆ గొప్ప నిరీక్షణ. The Holy Spirit not only helped me to live as a child of God, a son of God, children of God. దేవుని పిల్లలుగా, దేవుని కుమారునిగా జీవించడానికి మాత్రమే పరిశుద్ధాత్ముడు సహాయం చేయటం లేదు. The Holy Spirit says, you do not belong to this world. You belong to heaven and look for that. ఈ లోకానికి మీరు చెందిన వారు కాదు, పరలోకానికి చెందిన వారు కాబట్టి దాని కొరకై ఎదురు చూడుడి అంటున్నారు. Every day the Spirit of God prepares me to wait for that glorious day. ఆ ప్రతి దినము కూడా ఆ మహిమ దినము కొరకు ఎదురు చూచుటకు పరిశుద్ధాత్ముడు The సిద్ధపడుతున్నాడు. hope of the Son of God, Son of Man coming. మరి ఆ దేవుని కుమారుడు, మనిషి కుమారుడు రాబోతున్న ఆ నిరీక్షణ, And he will receive the church of God unto himself. ఆయన యొద్దకు సంఘము ఉండుటకు సంఘమును ఎత్తుకొని తీసుకున్నాడు. And we will be with the Lord forever and forever. ఆ మనము ప్రభువుతో సదాకాలం ఉంటాం. But now, అయితే ఇప్పుడు Holy Spirit gives us faith to have confidence in the Lord. ఆ ప్రభు ఎడల మనము ధైర్యము కలిగి ఉండుటకు పరిశుద్ధాత్మ మనకు ఆ నిరీక్షణ In ఇస్తాడు. verse 5 5వ వచనంలో and 6, 6వ వచనంలో 3 things. 3 సంగతులు There ఉన్నాయి. is hope, ఆ నిరీక్షణ, there is faith, విశ్వాసము, there is love. జీవం. 3 character of a child of God. దేవుని పిల్లవాడికి ఉండాల్సిన 3 లక్షణాలు. We have faith in the Lord Jesus Christ. మనకు ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం, Faith towards the faith in the word of God. దేవుని వాక్యం యందు విశ్వాసం. And at the same time, Adhe the faith samayam. has been given to us. మనకు ఆ విశ్వాసము ఇవ్వబడింది. But at the same time, అదే సమయం every day, ప్రతిరోజు as I yield myself to the Lord, ఆ ప్రభువుకు నన్ను నేను the సమర్పించుకుంటున్నా. Spirit of the Lord pours the love of God into our heart. మన హృదయాల్లోనికి దేవుని ఆత్మ, దేవుని ప్రేమను కుమ్మరించుతున్నారు. Even this morning, servant of God, we read that, Romans chapter 5, verse 5, the Spirit of God pours the love of God into our heart. ఉదయకాలం దేవుని సేవకులు కూడా మరి రోమా 5:5 చదివించారు. అందులో దేవుని ఆత్మ ద్వారా ఆ ప్రేమ మనలో కుమ్మరించబడి ఉన్నదని చూశాం. Love to serve one. ఆ ఒకరినొకరు సేవించుటకు ఉండాల్సిన ప్రేమ. We are given sufficient love in our heart to serve one another. ఒకరినొకరు సేవించుటకు మన హృదయాల్లో తగినంత ప్రేమ మనకున్నది. And at the same time, అదే సమయంలో the Holy Spirit increases our hope. మన పరిశుద్ధాత్మ మనకున్న నిరీక్షణను వృద్ధి చెందిస్తూ ఉంటాడు. Hope that this world is not mine. No, not my own. ఈ నిరీక్షణ ఎలాంటిదంటే ఈ లోకము నాది కాదు. He says he prepares me for the world to come. రాబోయే లోకము కొరకు నన్ను సిద్ధపరుస్తున్నాడు. In this beautiful epistle, ఈ అద్భుతమైన పత్రికలో Christ by his Holy Spirit helped me to have a victorious life to stand against all the fleshly deeds of our life. క్రీస్తు తన పరిశుద్ధాత్మ ద్వారా ఈ లోకంలో శరీర కోరికలు, శరీర పోరాటములు అన్నింటిలో విజయవంతంగా ఉండుటకు సహాయం చేస్తున్నారు. Chapter 5. 5వ అధ్యాయం. Not only we are delivered from certain matters, but at the same time given grace to serve one another. కొన్ని విషయాల నుంచి విడిపించడం మాత్రమే కాదు, కానీ అది ఒకరినొకరు సేవించడం కూడా మనం విడిపించబడ్డాం. Chapter 5. 5వ అధ్యాయం Verse 13 onwards. 13 నుంచి Just we will read and close. 13 నుంచి చదివి ముగించుకుందాం. మిమ్మును కలవర పెట్టువారు తమ్మును తాము ఛేదించుకొనుట మేలు. సహోదరులారా, మీరు స్వతంత్రులుగా ఉండుటకు పిలువబడితే, అయితే ఒక మాట, ఆ స్వాతంత్ర్యమును శారీర క్రియలకు హేతువు చేసుకొనక ప్రేమ కలిగిన వారై ఒకరికొకడు దాసులై ఉండుడి. As you serve one another. ఒకరికొకరు మీరు దాసులై ఉంటుండగా. Verse 14. 14వ వచనంలో What is that? ధర్మశాస్త్రం అంతయు నిన్ను వలె నీ పొరుగు వారిని You are able to fulfill all the demands of the Lord. ధర్మశాస్త్రం యొక్క ఆజ్ఞలన్నిటినీ ఈ క్రియ ద్వారా మనం I'm నెరవేర్చాలి. not going to elaborate for a long time. దాన్ని వివరించదలుచుకోలేదు. We are made spiritual.
మనము ఆత్మ సంబంధులుగా The చేయాలి. Spirit of God makes us, more and more like to be like Christ. ఆ దేవుని ఆత్మ మనము క్రీస్తు వలె అభివృద్ధి చెందుటకు సహాయం చేస్తాడు. Chapter 6, 6వ అధ్యాయం verse 1. మొదటి వచనం. Holy Spirit makes me a person like the Lord Jesus. ఆ పరిశుద్ధ ఆత్ముడు క్రీస్తు వలె ఉండులాగున నన్ను మారుస్తాడు. That person is called a spiritual person. అతడు ఆత్మ సంబంధిగా పిలువబడుతుంది. He has the attitude of Christ. అతనికి క్రీస్తు వైఖరి He ఉన్నది. has the mind of Christ. ఆ క్రీస్తు మనస్సు ఉన్నది. And at the same time, అదే సమయంలో verse 2, 2వ వచనం, chapter 6 6వ అధ్యాయం and verse 2. 2వ వచనం. And he knows that he has a new law, that is the law of Christ. ఆ ఒక కొత్త నియమము, అది క్రీస్తు నియమము తన యందు ఉన్నది. This morning we were breaking bread. ఈ ఉదయకాలం మనం రొట్టె విరిచాం. What were we doing? మనం ఏం చేస్తున్నాం? Every time we break bread, he says that do it in remembrance of me, as it is said of the new covenant. మరి నూతన నిబంధనలో చెప్పబడిన రీతిగా నన్ను జ్ఞాపకం చేసుకుంటే దీనిని చేయుడి అని ఆ ఆజ్ఞను నెరవేరుస్తుంది. Christ has delivered us from the old covenant. మా క్రీస్తు పాత నిబంధన నుండి మనల్ని A విడిపించి new covenant. ఆ క్రొత్త నిబంధన. New covenant enables me by the Holy Spirit to serve the Lord, to serve another, and at the same time keep my life holy and clean. పరిశుద్ధాత్మ మరి ఈ క్రొత్త నిబంధన ద్వారా దేవుని ప్రజలను సేవించుటకు, అదే సమయంలో నా జీవితాన్ని పవిత్రంగా ఉంచుకోవటకు సహాయం చేస్తాడు. We have looked, ran through the book of Galatians and tried to see what is the expectation of each one of us from the heart of our Lord Jesus. గలతీ పత్రిక అంతా కూడా మనము ఉపోద్ఘాతం లాగా చూసాము. అయితే ఒక దేవుని బిడ్డకు ఉండాల్సిన ఏ ఉండాలో అవి దేవుడు ఏమైతే ఉండాలని అపేక్షిస్తున్నాడో ఆ మనసును He delivered from the old law and put us into a new law. ఆ పాత నిబంధన నుండి, పాత నియమం నుండి విడిపించి క్రొత్త నియమంలోనికి తీసుకొచ్చాడు. Because of the new covenant, we have a new heart and a new hope and new relationship with the Lord and with one another. క్రొత్త నిబంధనను బట్టి మనకు కొత్త నిరీక్షణ, కొత్త సహవాసము, ఒకరితో ఒకరు కలిగి ఉండాల్సిన కొత్త సహవాసాన్ని గురించి చెప్తున్నారు. He enables me to serve the Lord, serve His people. ఆ దేవుణ్ణి సేవించడానికి, దేవుని ప్రజలను సేవించడానికి పరిశుద్ధాత్ముడు The నాకు old సహాయం covenant చేస్తాడు. only asked me to do certain commandments. పాత నిబంధన అనేది కొన్ని ఆజ్ఞలను పాటించాలని మాత్రమే చెప్పింది. But in the new covenant, అయితే క్రొత్త He నిబంధన lives in me. ఆయనే నాలో He lives in us, మనలో జీవిస్తున్నాడు. enables us. మనకు సామర్థ్యం Not ఇస్తున్నాడు. only He lives in us, He works through us. ఆయన మనలో జీవించడం మాత్రమే కాదు, మన ద్వారా పని చేస్తున్నాడు. That which I cannot do by myself, He does it through me for His glory. నాకు నేనుగా అది చేయలేదు, కానీ ఆయన మహిమ నిమిత్తమై తానే నాలో పని చేస్తున్నాడు. That was the heart desire of Apostle Paul for the Galatians, that they should know that. గలతీ విశ్వాసుల యందు అపోస్తలుడైన పౌలుకుంటున్న హృదయాభిలాష ఇలా ఉండాలనేది ఆయన ఆకాంక్ష. We were trying to dig and try to see some of the nuggets of the scriptures from the book of Galatians. గలతీ పత్రికలో లేఖనాల్లో ఉంటున్న కొన్ని విషయాలను త్రవ్వి చూసి వాటిలో ఉంటున్న కణికలను ఏరి చూశాం. What are the things that should be delivered from, and at the same time, what are the things that we have to delivered into, who need to be activated in our life? ఏ విషయాల నుంచి మనం విడిపించబడ్డాం, ఏ విషయాలు చేయటానికి మనము చేర్చుకొనబడ్డాం అనే విషయాలు చూసాం. By the taste of these few things, let's study book of Galatians and able to understand more for our reading. ఇవి విని ఉంటుండగా మరి గలతీ పత్రికలో మనం ఇంకొన్ని విషయాలు ధ్యానం చేసుకుందాం. Thank you for listening. God's word, may His name be glorified. దేవుని వాక్యం విన్నందుకు కృతజ్ఞతలు. ఆయన మహిమ కలుగును.